దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఆగమన కాలం రెండవ ఆదివారపు పరిచర్యకు, వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశంలో 3 అంశాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదటి ధ్యానాంశం, దిగజారిపోతావు జాగ్రత్త. ఏంటది? రెండవ ధ్యానాంశం, కథ కాదు కల కాదు నిజమే గుర్తించు. చెప్పండి. మూడవ ధ్యానాంశం, రిపేర్ అండ్ ప్రిపేర్, సందేశదాత బప్తిస్మ యోహాను. చెప్పండి. రిపేర్ అండ్ ప్రిపేర్, సందేశదాత బప్తిస్మ యోహాను. ఓకే, ఈ 3 ధ్యానాంశాలను చేస్తుండగా ముందుగా ఒక చిన్న ఉపమానంతో ప్రారంభిస్తాను. ఒకనొక ఊరిలో నీలాంటి భక్తిమంతుడు ఒకడు ఉన్నాడంట. నీలాంటి, నాలాంటి, మనలాంటి భక్తిమంతుడు ఒకడు ఉన్నాడు. ఈ ఎంత భక్తిమంతుడు అంటే ఏ రోజు కూడా ప్రార్థన చేయకుండా అన్నం ముట్టుకోడు. ఏ క్షణంలో అయినా, ఏ సమయంలోనైనా భోజనానికి కూర్చున్నాడంటే ముందు థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ దిస్ ఫుడ్. ఈ భోజనాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు, దీనిని తయారు చేసిన వారికి వందనాలు, దీనిని పండించిన వారి కొరకు నీకు వందనాలు అని దేవునికి ఎప్పుడు చక్కగా వందనాలు చెప్తూ ఉంటాడన్నమాట. సో ఒకరోజు వాళ్ళ యొక్క కుమార్తె, 8 సంవత్సరాల కుమార్తెతో, కుటుంబ సభ్యులతో ఒక భోజనానికి కూర్చున్నాడు. ఎప్పటిలాగే దేవునికి వందనాలు చెప్పి, భక్తితో దేవునికి వందనాలు చెప్పి కూర్చొని భోజనం చేయడం మొదలుపెట్టాడు. ఇలా అన్నం వేసుకున్నాడో లేదో, ఏంటి ఉడకలేదు, గట్టిగా ఉంది అని 4 అక్షింతలు వేసాడు వాళ్ళ ఆవిడికి. ఓకే, రెండవది ఇలా కూర వేసుకున్నాడు, కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఎవరు చేశారు? అత్తగారు చేశారు. అత్తగారికి మరొక 10 అక్షింతలు వేసుకున్నాడు. ఓకే, తర్వాత ఇలా ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ ఇది బాగలేదు, అది బాగలేదని వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ అందరూ తిడుతూ కూర్చున్నాడు. ఈ 8 సంవత్సరాల పాప కూర్చొని అలా చూస్తూ ఉంది. ఒక డౌట్ అడుగుతుంది. డాడీ, ఒక డౌట్ అడగనా అన్నది. అడగమ్మా అన్నాడు. ఇందాక నువ్వు ప్రార్థన చేసావు కదా? అవును చేశాను. దేవుడు విన్నాడంటావా అన్నాడు. విన్నాడమ్మా, దేవుడు వింటాడు కదా ప్రార్థనలు. మరి ఇప్పుడు నువ్వు ప్రార్థన అయిపోయిన తర్వాత మమ్మీని తిట్టావు, అమ్మమ్మని తిట్టావు, అన్నయ్యని తిట్టావు, అందరిని తిడతా ఉన్నావు, విమర్శిస్తూ ఉన్నావు, చెడమడ కోప్పడుతూ ఉన్నావు. ఇది కూడా దేవుడు విన్నాడంటావా? అది విన్నాడు, ఇది విండా? సో అది కూడా విన్నాడమ్మా. మరి దేవుడు నీ ప్రార్థనను బట్టి సంతోషిస్తాడా? నీ యొక్క తిట్ల దండకాన్ని బట్టి బాధపడతాడా? దేవుడు నీ ప్రార్థనను నమ్ముతాడా? నీ యొక్క తిట్లను నమ్ముతాడా అని అడిగేసరికి ఆయన దగ్గర సమాధానం లేదంటే దేవుని యందు ప్రియులారా. అప్పుడు అనుకున్నాడు, ప్రార్థన అయితే చేస్తున్నాను కానీ నా బుద్ధి మారలేదే, ప్రార్థన అయితే చేస్తున్నాను కానీ నా మనస్సు మారలేదే, నా వ్యక్తిత్వం మారలేదే, అయ్యో నా జీవితం వృధా ప్రయాసేమో అని పశ్చాత్తాపడ్డాడంట దేవుని యందు ప్రియులారా. ఈ ఆగమన కాలం, ముఖ్యంగా ఈ 2వ ఆదివారం మన దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలకిస్తుండగా ప్రభు మనందరికీ కూడా ఇదే వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధముగా తనను తాను చెక్ చేసుకున్నాడో, పరిశీలించి చూచుకున్నాడో, నా ప్రార్థన అలవాటు రీతిలో పోతుంది, నా బుద్ధి మాత్రం ఏమాత్రం మారడం లేదు. అదేవిధంగా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు కూడా నీ జీవితంలో గుడికొస్తున్నావు, ఆదివారం దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటున్నావు, చేయాల్సిన అన్ని కార్యాలు చేస్తున్నావు, కానీ నీ బుద్ధి మారుతుందా?
నీ మనస్సు మారుతుందా? నీ వ్యక్తిత్వంలో మార్పు ఉందా? ఇలాగన్నప్పుడు పక్క వాళ్ళ కోసం ఆలోచించకండి, నీ కోసం మాత్రమే ఆలోచించండి. బాగా చెప్తున్నారు ఫాదర్ ఆడికే అనుకోకండి. ఇది నీకు. నువ్వు నేనేం తక్కువ తినలే. మనందరికీ వాక్యం, మనందరం కూడా చాలా తెలివైన వాళ్ళం. దేవుని వాక్కు వస్తుంటే అలా అలా తోసేస్తూ ఉంటాం. ఇది ఆడికి, ఇది ఆడికి, ఇది ఆడికి, ఇది నాకేమీ లేదు. ఇంకా ఇది నీకు, వాడికి కాదు, పక్కవాడికి కాదు, నీకు. నీ జీవితం మారుతుందా? నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నువ్వు క్షమించగలుగుతున్నావా? నువ్వు ఓర్చుకోగలుగుతున్నావా? నీవు ప్రేమను కలిగి ఉన్నావా? ప్రియమైన సహోదరుడా, అది పరిశీలించి చూసుకోమని ఈనాటి 2వ ఆదివారం ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా ప్రభు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మనం పరిశీలించుకోవాల్సిన వాక్యాలు ఏమిటో చూద్దాం. దేవుని యందు ప్రియులారా, 3 ధ్యానాంశములని చెప్పాను కదా. ఈ 3 ధ్యానాంశములు ఈనాటి సువిశేషములో ఉన్న 3 వాక్యాలపై ఆధారపడి ఉంటాయి. లూకా శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటి ధ్యానాంశం ఏంటంటే అంటే దిగజారిపోతావు జాగ్రత్త. చెప్పండి, దిగజారిపోతూ ఉన్నాం జాగ్రత్త. జారిపోతున్నాం అంటే కదా, ఎవరైనా జారిపోతున్నారు అనుకో, బస్సులో నుంచి జారిపోతున్నారు అనుకో, ట్రైన్లోంచి జారిపోతున్నారు అనుకో, మెట్ల మీద జారిపోయి పడిపోతున్నారు అనుకో, ఏ కొండ మీద నుంచి జారిపోతున్నారు అనుకో, ఒక చెరువులోకి జారిపోతున్నారు అనుకో, ఏమంటాం? జాగ్రత్త, జాగ్రత్తగా, గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. దేవుని యందు ప్రియులారా, చెరువులోకి జారిపోవడం లేదు, మెట్ల మేంచి జారిపోవడం లేదు, ట్రైన్ మేంచో బస్సులో నుంచో జారిపోవడం లేదు, కానీ పాపములోకి జారిపోతున్నావు. దీనికి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? వాక్యం చదువుకుందాం. లూకా శుభవార్త 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదవని అందరూ కలిసి. అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము. ఓకే, చూడండి. తిబేరియా అనువాడు చక్రవర్తిగా పరిపాలిస్తున్న సమయం 15 సంవత్సరాల నుంచి అతనే చక్రవర్తిగా ఉన్నాడు. ఇది మొట్టమొదటి అంశం. ఇందులో రెండవది, యూదయ మండలానికి ఎవరు? పోన్సు పిలాతు పాలకుడు. చెప్పండి, యూదయ మండలానికి ఎవడు? 3, గలిలయకు ఎవడు అధికారి? ఇతూరియా త్రకోనియా ప్రాంతాలకు అధికారి ఎవడు? ఫిలిప్పు. అబిలేనుకు లిసాన్యాకు అధిపతులు. దేవుని యందు ప్రియులారా, ఈ 2 వాక్యాలలో పొలిటికల్ అండ్ రిలీజియస్ లీడర్స్ పేర్లు ఉన్నాయి. ఇది మనం ధ్యానిస్తున్నాం. ఇది మనకేం నేర్పిస్తుంది? చాలా విషయాలు తెలియజేస్తున్నాయి. దేవుని యందు ప్రియులారా, ఈ పేర్లు మనకు ఏదో గొప్ప సందేశాన్ని తీసుకువస్తున్నాయి. తిబేరియా చక్రవర్తి, తిబేరియా అనువాడు చక్రవర్తిగా ఉన్నాడు రోమా సామ్రాజ్యానికి. యూదయకు పోన్సు పిలాతు అధికారిగా ఉన్నాడు. గలిలయకు హేరోదు అధికారిగా ఉన్నాడు. ఇతూరియా త్రకోనిత ప్రాంతాలకు ఫిలిప్పు అధికారిగా ఉన్నాడు. అబిలేనేకు లిసానియాకు అధికారిగా ఉన్నాడు. అబిలేనేకు లిసానియా అనువాడు అధిపతిగా ఉన్నాడు. ఇంకా అన్న కైపాలు ప్రధానార్చకులుగా ఉన్నారు. ఎంతమంది పాలనా అధికారులు ఉన్నారు అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు ఎంతగా దిగజారిపోయారో తెలుస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు దిగజారిపోవడం వల్లనే ఎంతమంది అధికారులు పుట్టుకొచ్చారు. అదేంటండి అంటారా? దేవుని యందు ప్రియులారా, దేవుని యొక్క నిబంధన ఏమిటి? నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు బిడ్డలుగా ఉంటారు. నేను మీకు రాజుగా ఉంటాను, మీరు నాకు బిడ్డలుగా ఉంటారు. నేను మీకు కాపరిగా ఉంటాను, మీరు నాకు మందవలే ఉంటారు అన్న ప్రభు కాపరి కాదు, ప్రభువు తండ్రి కాదు, ప్రభు అధికారి కాదు. ఎవరండి అధికారులంటే తిబేరియా అనువాడు, పోన్సు పిలాతు అనువాడు, హేరోదు అనువాడు, ఇక ఫిలిప్పు అనువాడు, అన్న కైపా మొన్నగు వారు
వారికి అధికారులుగా ఉన్నారు. దేవుడు అధికారిగా లేడు. దేవుని బిడ్డలుగా ఉండవలసిన వాళ్ళు సామాన్యులు, లేదంటే స్వార్థపరులు, పాపాత్ముల యొక్క అధికారంలోకి వచ్చేసారు. గమనిస్తున్నారా డిఫరెన్స్? దేవునికి బిడ్డలుగా ఉండవలసిన వాళ్ళు, దేవుని అధికారంలో ఉండవలసిన వాళ్ళు ఎలా దిగజారిపోయారంటే పాపాత్ములకు లోబడి జీవించవలసిన పరిస్థితికి వచ్చేసారు. దేవుడే వారి తండ్రిగా, దేవుడే వారి రాజుగా, దేవుడే వారి పాలనా అధికారిగా, దేవుడే వారి కాపరిగా, దేవుడే వారి సర్వస్వంగా ఉండవలసిన ఇశ్రాయేలు ప్రజలు ఎందరో తుచ్చమైన నీచమైన అధికారులకు, రాజులకు, పాలనా అధికారులచే, చక్రవర్తులచే పరిపాలింపబడుతున్నారు. దేవుని యందు ప్రియులారా, అబ్రహాము, ఈసాకు, యాకోబు, మోషే, అనేక మంది రాజులు, ప్రవక్తల సమయంలో మనం చూస్తున్నాం. వాళ్ళందరి సమయంలో దేవుడు ఉండాలనుకుంటే వాళ్ళు దేవుడిని కాదన్నారు. మాకు నువ్వు వద్దు, మాకు రాజులు కావాలి. రాజులు వచ్చారు. సౌలు, దావీదు, సొలొమోను, యెరోబాము, రెహబాము, ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళే ఈ ఇశ్రాయేలు ప్రజలను పాపములోనికి నెట్టారు. మనం బైబిల్ చదువుతున్నాం, మనందరికీ తెలుసు. దేవుని యందు ప్రియులారా, ఇక వాళ్ళు పూర్తిగా పాపాత్ముల చేతుల్లోనికి వెళ్ళిపోయారు. ఎందుకండి అంటే వీరు దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశారు కనుక. వాళ్ళు దే చోజ్ ద పాత్ ఆఫ్ సిన్. దే నెగ్లెక్టెడ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. Therefore, the fury of God was upon them. God's justice was upon them. దేవుని కోపానికి వాళ్ళు గురయ్యారు. దేవుని ఆజ్ఞలు నిర్లక్ష్యం చేశారు కనుక దేవుని కోపాగ్ని వారిపై రగిలింది. ఎందుకంటే దేవునిని వారు పట్టించుకోలేదు కనుక, పాపపు మార్గాన్నే వాళ్ళు ఎన్నుకున్నారు కనుక. దేవుని యందు ప్రియులారా, వాట్ ఈస్ ద మెసేజ్? నీకు నాకు ప్రవహిస్తున్న సందేశం ఏమిటి? మన జీవితంలో కూడా దేవుని ఆజ్ఞలకు విలువ ఇవ్వకపోతే, దేవుని ఆజ్ఞలు నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలపై సర్వాధికారము సాతానునికి ఇచ్చిన వాళ్ళం అవుతూ ఉన్నాం. ఆ విధంగా సాతాను చేత బానిసత్వానికి గురవుతున్నాం, దిగజారిపోతూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, వింటున్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? దేవుని చేత పరిపాలించబడవలసిన ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అధికారులతో పరిపాలించబడుతున్నారు? ఎలా దిగజారిపోయారు? ఎందుకు? దేవుని ఆజ్ఞలు పాటించడం లేదు కనుక. నీవు నేను కూడా మన జీవితంలో దేవుని ఆజ్ఞలను కొట్టి పడేస్తూ ఉంటే మన జీవితాలు కూడా ఎక్కడో ఉండవలసిన మనం ఎక్కడికో దిగజారిపోతాం. జాగ్రత్త. మంచి ఉదాహరణ బైబిల్లో దుడుకు చిన్నవాడు ఐశ్వర్యవంతుడైన తండ్రి కొడుకు. ఆయన చేతుల మీదుగా వందలాది లక్షలాది మందికి అన్నం పెట్టవలసిన వాడు. అవునా? అలాంటి వాడు ఎలా దిగజారిపోయాడంటే, తిండి లేక పందులను మేపడానికి వెళ్ళాడు. అక్కడ కూడా తిండి చాలక పందులు తినే కుడుతు ఆ పొట్టు తినడానికి పందులతో పోటీ పడ్డాడు. బహుశా పందులన్నీ వచ్చి గుద్దితే వెళ్ళి పడ్డాడేమో. అప్పుడు అనుకున్నాడు, అరే ఏంటి నా బ్రతుకు, నా తండ్రి గృహమున అనేక మంది కడుపు నిండా భుజించుచున్నారు. నేను నా తండ్రితో ఉన్నప్పుడు నేనే వాళ్ళకు భోజనం వడ్డించేవాడిని. తినండి 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 అని. ఈరోజు నా డొక్కమాడుతుంది, నాకు తిండి లేకుండా పోయింది. నీచమైన నికృష్టమైన పందుల దగ్గర నేను పడ్డానా? పందుల తిండి కోసం నేను ఆశపడుతున్నానా? పందులతో పోటీ పడుతున్నానా? ఎక్కడ నా తండ్రి సింహాసనము పక్కన కూర్చొని ఉండవలసిన నేను పందుల దొడ్డిలో పడున్నానా? ఎంత దిగజారిపోయాను. ఎందుకు? తండ్రి మాట వినలేదు కనుక.
నీవు దేవుడు నిన్ను ఎక్కడో స్థాపించాలనుకుంటాడు, ఎంతో ఉన్నతులను చేయాలనుకుంటాడు, ఎన్నో వరాలతో దీవించాలనుకుంటాడు. చాలామంది గురువులు అమ్మగారుల జీవితంలో కూడా దేవుడు మాకు ఎన్నో అద్భుత శక్తులు ఇవ్వాలనుకుంటాడు. స్వస్థత వరం, వాక్య పరిచర్య వరం, పాపాలు క్షమించే వరం, మీ హృదయాలలోనికి తొంగి చూచి మీ జీవితాలకు సహాయం చేసే వరం, ప్రవచన వరం. నువ్వు గురువు అవుతావు, నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్ప సేవ చేస్తావు అని ప్రవచించే వరం ఇవన్నీ దేవుడు ఇవ్వాలనుకుంటాడు. కానీ మేమే గురువులమైన మేమే ప్రార్థన లేక దేవుని వరాలకు మేము యోగ్యులం కాకుండా వెళ్ళిపోతూ ఉంటాం. మేము మాత్రమే కదా, మిమ్మల్ని కూడా దేవుడు ఎన్నో ఆత్మీయ వరాలతో దీవించాలనుకుంటుంటాడు. బట్ వీ డోంట్ ప్రే, వీ డోంట్ వాంట్, వీ డోంట్ ప్రూవ్ అవర్ సెల్స్ వర్ది. మనం యోగ్యులుగా జీవించడం లేదు కనుక దేవుని యందు ప్రియులారా మనం దిగజారిపోతూ ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్యాప్టిజం అంటారు. ఒక రోజంట ముగ్గురు పాస్టర్లు క్రిస్మస్ లంచ్ కోసం మీటింగ్ పెట్టుకున్నారు. క్రిస్మస్ భోజనం చేస్తున్నారు ముగ్గురు కలిసి, ముగ్గురు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ముగ్గురు కూడా దేవుని యందు ప్రియులారా మాట్లాడుకుంటూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఏంటి వాళ్ళ కష్టాలు అంటే, ఒకడు అంటాడు, నా చర్చిలో పెద్ద సమస్య అయిపోయిందిరా బాబు అంటున్నాడు. ఏంటి సమస్య అంటే, గబ్బిలాలు వచ్చి గూడు కట్టేసుకున్నాయి. నా చర్చిలో గోపురాలు ఉన్నాయి కదా, ఆ గోపురాలలో గబ్బిలాలు వచ్చి గూడు కట్టుకొని ఉన్నాయి. నా కోపం వచ్చి తుపాకీ ఒకటి కొన్నా, తుపాకీతో పేల్చేశాను ఒకటిన్నిటిని, అన్నీ పారిపోయాయి, మళ్ళీ వచ్చేసాయి. ఎన్నెన్ని పేల్చనో అవి వందల్లో వేలల్లో ఉన్నాయి. నా బుర్ర పాడైపోతుంది, ఏం చేయాలో తెలియటం లేదు అని ఏడుస్తున్నాడు. ఇంకొకడు అన్నాడు, హలో నీకే కాదు ఏటి ఈ యొక్క గబ్బిలాల గొడవ, నా గుడిలో కూడా చాలా గబ్బిలాలు ఉన్నాయి. నేను ఏం చేశానంటే వల వేశాను. ఓకే, వల వేసి వాటిని పట్టి దూరంగా తీసుకుని వెళ్ళి వదిలేసి వచ్చాను. నా దురదృష్టం ఏంటంటే మళ్ళీ వచ్చేసేవన్నీ కూడా. ఏం చేయాలో తెలియడం లేదురా బాబు అన్నాడు. మూడోవాడు హాయిగా ఉన్నాడు. నీ గబ్బిలాలు లేవా అన్నాడు. నాకు ఉండే ఒకప్పుడు. మరి నువ్వేం చేసావు, ఏం చేసి వాటిని వెడలగొట్టావు అంటే, వెరీ సింపుల్, గబ్బిలాలన్నిటికీ కూడా జ్ఞానస్థానం ఇచ్చేశాను. జ్ఞానస్థానం ఇచ్చేసరికి దెబ్బకి అవి గుడికి రావడం మానేసాయి. ఓకే, గుడికి రావడం మానేసాయి. జ్ఞానస్థానం ఇస్తే గుడికి రావడం మానేస్తారన్నమాట. మనలో చాలామంది జ్ఞానస్నానం కావాలి, ఈ చర్చిలో మెంబర్షిప్ కావాలి, దేవుని బిడ్డగా మారాలి అని ఎంత ఆశపడి జ్ఞానస్నానాలు పొందుకుంటారో. జ్ఞానస్నానం పొందకముందు రెగ్యులర్గా గుడికి వచ్చేవాడే. ఒకసారి జ్ఞానస్నానం పొందిన తర్వాత ఇది కనిపించడం వల్ల. దేవుని యందు ప్రియులారా, ఇది మనకు నిజానికి బాధను కలిగించాలి. మనకు నవ్వు వచ్చింది, ఏం చేస్తాం? ప్రియమైన సహోదరి సహోదరులారా, దిగజారిపోతున్నాం. ఆత్మీయతలో జాగ్రత్త పడమని ప్రభు మనల్ని కోరుతున్నారు. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క పాలనలో ఉండవలసిన వాళ్ళు నరుల యొక్క పాపాత్మల యొక్క నీచుల యొక్క పాలనలోకి వెళ్ళిపోయారు. దుడుకు చిన్నవాడు తండ్రి ప్రేమలో ఉండవలసిన వాడు పందుల పొట్టు కోసం ప్రాకులాడాడు. మనం కూడా దేవుని ఆజ్ఞలు పాటించకపోతే దేవుని కోపాగ్ని మనపై రగిలి ఎక్కడో ఉన్నతంగా ఉండవలసిన మన బ్రతుకులు నీచంగా మారే ప్రమాదం ఉంది. దిగజారిపోతున్నావు, జాగ్రత్త. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం ఎవరికైనా గుర్తుందా? స్టార్టింగ్లో చెప్పాను, ఇది కథ కాదు, ఇది కల కాదు, నిజమే గుర్తించు. దీనికి బైబిల్ వాక్యం సేమ్ అదే వాక్యం. లూకా శుభవార్త 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల్లో, అది తిబేరియా చక్రవర్తి. తిబేరియా 15 సంవత్సరాలు చక్రవర్తిగా ఉన్నాడు. యోదయాకు పోన్సు పిలాతు ఉన్నాడు. గలిలయకు హేరోదు ఉన్నాడు. ఇతూరియా త్రకోనియతులకు ఫిలిప్పు ఉన్నాడు.
ఇక లిసాన్యాకు అబిలేనేకుకు లిసాన్యా ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఎందుకు ఈ యొక్క నరుల యొక్క పేర్లను, రాజకీయ నాయకుల యొక్క పేర్లను, ప్రభుత్వ అధికారులు అన్న కైఫా మత ప్రధానార్చకుల యొక్క పేర్లను ఇక్కడ రాసి ఉంచారు అని అంటే, దేవుని యందు ప్రియులారా, దీని ద్వారా ప్రభు మనకు గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు. వాట్ ఈస్ దట్ ట్రూత్? ఆ ట్రూత్ ఏంటంటే, యేసు జననం కథ కాదు, యేసు జననం కల కాదు, యేసు జననం ఒక ఇతిహాసం మిత్ కాదు, యేసు జననం ఒక ఊహాగానం కానే కాదు. ఓకే, ఇది సత్యం మనకు నిరూపించబడుతుంది. ఆయన ఎక్కడో ఎప్పుడో పుట్టాడు అని చెప్పడం లేదు. మనం అంటాం ద్వాపర యుగంలో పుట్టాడు. ద్వాపర యుగం ఏంటి? అది ఎప్పుడు, అది ఎక్కడ మనకు తెలియదు. ద్వాపర యుగంలో ఆయన పుట్టలేదు, త్రేతాయుగంలో ఆయన పుట్టలేదు, కలియుగంలో పుట్టలేదు, మనకు అర్థం కాని సంవత్సరాలలో ఆయన పుట్టలేదు. ఆయన ఎప్పుడు పుట్టాడండి అంటే, తిబేరియా అనువాడు చక్రవర్తిగా ఉన్న కాలంలో పుట్టాడు. పోన్సియస్ పిలాత్ అధికారిగా ఉన్న కాలంలో పుట్టాడు. హేరోదు యూదయాకు గలిలయకు అధికారిగా ఉన్న కాలంలో పుట్టాడు. ఫిలిప్పు అనువాడు ఇతూరియా త్రికోణిత ప్రాంతాలకు అధికారిగా ఉన్న కాలంలో పుట్టాడు. అన్న కైప ప్రధానార్చకులుగా ఉన్నప్పుడు పుట్టాడు అంటూ ఆయన ఇతిహాసములో నాయకుడు కాదు, ఊహలలో నాయకుడు కాదు, ఆయన చారిత్రక పురుషుడు. హీ ఈజ్ అన్ హిస్టోరికల్ పర్సన్ అని చెప్పడానికి ఈ యొక్క అధికారుల పేర్లు రాయబడ్డాయి. దేవుని యందు ప్రియులారా, ఓకే, ఇప్పుడు ఆయన పడుకుంటే లెగడు, లెగిస్తే పడుకోడు అని చెప్పడం లేదు. ఆయన లెగిస్తే 100 మందిని తినేస్తాడు, 100 మందిని కొట్టేస్తాడు. ఇవన్నీ ఊహించుకోవడానికి బాగుంటుంది. సూపర్ హీరో, సూపర్ మ్యాన్ ఉన్నాడా? సూపర్ మ్యాన్ ఉన్నాడా? పిల్లలని చెప్తే నమ్ముతారా? పిల్లలందరికీ సూపర్ మ్యాన్ ఉన్నాడు. ఎక్కడున్నాడు? మైండ్లో ఉన్నాడు. ఇట్స్ ఏ ఇమాజినేషన్, క్రియేషన్ ఆఫ్ ద మైండ్. సూపర్ మ్యాన్ క్రియేషన్ ఆఫ్ ద మైండ్. ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో సూపర్ మ్యాన్. ఓకే, సూపర్ ఉమెన్ ఉందా? సూపర్ ఉమెన్. బ్యాట్మ్యాన్ ఏంటి? గబ్లాలు వచ్చేసాయంట, వీడు బ్యాట్మ్యాన్ అయిపోయాడట. స్పైడర్ కుట్టెత్తే స్పైడర్ అయిపోయాడా? యాంట్ కుట్టెత్తే చేమైపోతాడా? ఎరా ఐరన్ మ్యాన్ ఒళ్ళంతా ఐరన్ వేసుకుంటే ఐరన్ మ్యాన్ అయిపోతాడా? ఇంకేమున్నాయిరా బాబు? ఇంకా చాలా ఉన్నాయి. బ్లాట్ మ్యాన్ చెప్పింది, బ్యాట్ మ్యాన్ అయిపోయింది. ఇప్పుడు లేచావు నువ్వు. ఓకే, ఇలా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నెన్నో ఉన్నాయి. మనం అదేంటంటే మార్వెల్ మూవీస్లో ఎంతమంది సూపర్ మ్యాన్లో అదేంటి హల్క్ ఇంతలా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఉన్నారా? అరే, వీళ్ళందరూ నిజం చెప్పాలంటే దేవుళ్ళ కన్నా వీళ్ళే ఫేమస్. కానీ వీళ్ళందరూ క్రియేషన్స్ ఆఫ్ మైండ్. బట్ కెన్ వి సే స్పైడర్ మ్యాన్ ఎప్పుడు పుట్టాడు? సూపర్ మ్యాన్ ఏ సంవత్సరంలో పుట్టాడు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్లు అవి ఉండవు. కొంతమంది దేవుళ్ళకి కూడా ద్వాపర యుగంలో పుట్టాడు, త్రేతాయుగంలో పుట్టాడు, కలియుగంలో పుడతాడు, ఇలాంటి మాటలే. కానీ ఒక పర్టికులర్గా ఈ సంవత్సరంలో ఈ రాజు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈయన ఎక్కడ పుట్టాడు చెప్పగలరా? చెప్పలేరు. కానీ యేసు ప్రభు ఇటువంటి వ్యక్తి కాదు, ఇతిహాస నాయకుడు కాదు, క్రియేషన్ ఆఫ్ ద మైండ్ కాదు. ద మెసేజ్ ఈజ్ జీసస్ ట్రూలీ కేమ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. యేసు ప్రభు ఒక చారిత్రక పురుషుడు. హిస్ బర్త్ ఈజ్ రియల్, హిస్ లైఫ్ ఈజ్ రియల్, హిస్ టీచింగ్స్ ఆర్ రియల్, హిస్ మిరకల్స్ ఆర్ రియల్, హిస్ హీలింగ్స్ ఆర్ రియల్, హిస్ సఫరింగ్స్ ఈజ్ రియల్, హిస్ డెత్ ఈజ్ రియల్, హిస్ రెజరక్షన్ ఈజ్ రియల్. ఆయన నిజముగా చారిత్రక పురుషుడు.
ఇమాజిన్ ఆఫ్ ద మైండ్, క్రియేషన్ ఆఫ్ ద మైండ్. ఎవడో మత్తయి అనువాడు, లూకా అనువాడు, మార్కు అనువాడు, యోహాను అనువాడు రాసిన కథలు కాదు ఇవి. నగ్న సత్యాలు, నిజాలు. చారిత్రక పురుషుడు యేసు ప్రభు అనే సత్యాన్ని వీళ్ళందరి పేర్లు రాయడం ద్వారా మనకు తెలియచేయడం జరుగుతుంది దేవుని యందు ప్రియులారా. దేర్ఫోర్ నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు రియల్ గాడ్, రియల్ గాడ్. నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. నిజముగా దేవుని కుమారుడు యేసు ప్రభువుగా జన్మించాడు. బెత్లెహేములో జన్మించాడు. నక్షత్రం తార వెలసింది. జ్ఞానులు వచ్చారు. హేరోదు అనేక మంది చంటి బిడ్డలను చంపించేశాడు. ఓకే, యేసు ప్రభు జీవితం నమ్మకపోతే హేరోదు చరిత్ర వెళ్ళి చదువు, రోమీయుల చరిత్ర చదువు. పలానా సంవత్సరంలో వాళ్ళు ఎవరిని హింసించారో, ఎవరిని సిలువ వేశారో, ఎలా సిలువ వేశారో రోమీయుల చరిత్ర చెబుతుంది యేసు ప్రభు నిజమని. దేవుని యందు ప్రియులరా, ఎంత గొప్ప దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. మన ఇండియన్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద స్వామి. తెలుసా? వివేకానందుడు. అతను ఎక్కడ ఫేమస్ అయ్యాడండి అంటే, దేవుని యందు ప్రియులారా, వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజన్స్ జరిగినప్పుడు, ఓకే, ప్రపంచ మతముల యొక్క పార్లమెంట్ జరిగినప్పుడు ఈయన పిలిచారు. భారతదేశం నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్ళాడు. హిందూయిజం గొప్పతనాన్ని చెప్పడానికి వెళ్ళాడు. అక్కడ గొప్పగా ప్రసంగించాడు. అక్కడ మిస్టర్ మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే ఇతను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పాడు. అంతా బాగానే ఉంది. లాస్ట్లో ఆయన ఒక క్వశ్చన్ అడిగారంట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ? క్రైస్తవత్వానికి హిందూయిజానికి తేడా ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చరిత్రలో రాయబడి ఉంది. దేవుని యందు ప్రియులారా, they asked what is the difference between Hinduism and Christianity. He said, God of Christians came in Hindus search of God to have God. క్రైస్తవుల దేవుడు తన బిడ్డలను వెతుక్కుంటూ వచ్చాడు. మేము మా దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నాం. వాట్ ఏ గ్రేట్ డిఫరెన్స్! ఎంత గొప్ప తేడా అర్థమవుతుందా? క్రైస్తవుల దేవుడు క్రీస్తు ప్రభు తన బిడ్డలను వెతుక్కుంటూ వచ్చాడు. మానవుడిగా జన్మించాడు. రియల్. హిందువులమైన మేమైతే మా దేవుని వెతుక్కుంటూ మేము వెళ్తాం. వాళ్ళు రారు, మేమే వెళ్ళాలి. సో హీఈస్ ఎ రియల్ గాడ్. బిలీవ్ ఇన్ హిమ్. హీఈస్ ఎ రియల్ గాడ్. రిసీవ్ హిమ్. ఆయన నిజమైన దేవుడు. ఆయన్ని విశ్వసించండి. ఆయన నిజమైన దేవుడు. ఆయన స్వీకరించండి. దేవుని యందు ప్రియులారా, ఓకే, 2 అంశాలను చెప్పాను. దిగజారిపోతున్నావు, జాగ్రత్త, మొదటి ధ్యానాంశం. 2-3 కథలు చెప్పాను. బ్యాప్టిజం, ఓకే. రెండవది, దేవుని యందు ప్రియులారా, ఇది కథ కాదు, ఇది కల కాదు, నిజమే గుర్తించు. యేసు జననం కథ కాదు, యేసు రాక కల కాదు. యేసు జననం, యేసు జీవితం నిజమే. గుర్తించు, ఆయన స్వీకరించు. రిపేర్ అండ్ ప్రిపేర్, ఓకే. రిపేర్ అండ్ ప్రిపేర్. ఆ నిజమైన దేవుని స్వీకరించుటకై నువ్వు చేయాల్సిందేంటి? రిపేర్ అండ్ ప్రిపేర్. లూకా శుభవార్త 3వ అధ్యాయం 3వ వచనం మరియు 5వ వచనం చదువుదాం. చదవండి ఎవరైనా. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతం అంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తన చెంది బాప్తిస్మము పొందవలనని ప్రకటించుచుండెను. 5వ వచనం కూడా చదవండి. ప్రతి లోయ పోర్చబడవలను, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, నునుపు చే సకల మానవులు దేవుని రక్షణను గాంచుదురు. దేవుని యందు ప్రియులారా, వక్ర మార్గాల సక్రమం చేయండి అంటున్నారు. అంటే రిపేర్ అండ్ ప్రిపేర్ ఫర్ ద రియల్ గాడ్ కమింగ్. నిజమైన దేవుడిని గుర్తించాం. ఆయన వస్తుండగా సిద్ధపడండి. దేవుని యందు ప్రియులారా, ఆయన ఎంత రియల్ అంటే ఆయన కంటే ముందు
ఒక దూత పంపబడ్డాడు, ఆయన కొరకై మార్గమును సిద్ధము చేయమని. ఆ దూతే బప్తిస్మ యోహాను. ఆయన ఇచ్చిన సందేశం 2 రిపేర్ అండ్ ప్రిపేర్. రిపేర్ యువర్ హార్ట్, ప్రిపేర్ యువర్ హార్ట్. రిపేర్ యువర్ హార్ట్. నీ హృదయంలో ప్రభుని స్వీకరించడానికి నీ హృదయంలో ఉన్న చీకటిని పారద్రోలి రిపేర్ చేసుకో. నీ హృదయంలో ఆ ప్రభు జీవించడానికి ఒక మంచి స్థలాన్ని నెలకొల్పు. ఓకే, నీ జీవితంలో ఉన్న చీకటిని, పాపాన్ని, పాపపు పోకడలను పారదోలుతూ దేవునికి కావలసిన పరిశుద్ధతను, నీతివంతమైన జీవితాన్ని, మంచితనమును హృదయంలో నెలకొల్పుకొనడం రిపేర్ అండ్ ప్రిపేర్ అంటే. రెండవది రిపేర్. విరిగిపోయిన స్నేహబంధాన్ని రిపేర్ చేయగలవా? విరిగిపోయిన ప్రేమ బంధాన్ని రిపేర్ చేయగలవా? విరిగిపోతున్న కుటుంబ బంధుత్వాలను రిపేర్ చేయగలవా? అనగా మన్నింపునివ్వగలవా? క్షమించగలవా? క్షమాపణ అడగలగలవా? క్షమాపణ అడిగితే రిపేర్ చేసినట్లే. ప్రిపేర్, వారి బలహీనతలను అంగీకరించి వారిని వారిగా అంగీకరించడం. యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, ఎస్. యువర్ వైఫ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, ఓకే. బట్ స్టిల్ కెన్ యూ లవ్ దెమ్ విత్ ఆల్ దేర్ ఫ్లాస్, విత్ ఆల్ దేర్ వీక్నెసెస్. వాళ్ళ బలహీనతలను అంగీకరిస్తూ వారిని ప్రేమించగలవా? ప్రిపరేషన్ టు రిసీవ్ ద లార్డ్. ఫస్ట్ రిసీవ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ లవ్, విత్ కంపాషన్. దేవుని యందు ప్రియులారా, ఇలా చెడు అలవాట్లను, పాపపు అలవాట్లను, పాప బానిసత్వమును రిపేర్ చేసుకుంటూ పరిశుద్ధతను స్వీకరిస్తూ ప్రభుని స్వీకరించడానికి సిద్ధపడమని ప్రభు మనలను కోరుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ప్రిపేర్ ఫర్ ద లార్డ్. మంచి చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, పేదలకు సహాయం చేస్తూ, ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతూ నువ్వు సిద్ధపడండి. ఈ నిజమైన దేవుడు మరలా రానున్నాడు. పండగ ద్వారా, పరమరహస్యం ద్వారా, పేదల ద్వారా లోకాంత్యమున ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా ఒక చిన్న ఉపమానం, ఒక కథ చెప్పి ముగిస్తాను. ఒకనొక రోజున ఒక రాజుగారు ఉన్నారట. రాజుగారు దూరపు ప్రయాణానికి బయలుదేరారు. చాలా దూరం, రాజ్యం అంతా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఇంటికి వచ్చేసరికి మనవాడు డేలా పడిపోయాడు. చూస్తే కాళ్ళన్నీ కూడా నొప్పులు, కాళ్ళు వాసిపోయాయి, అరికాలికి బొబ్బలు వచ్చేసాయి. చాలా కోపం వచ్చేసింది. వెంటనే మీటింగ్ పెట్టాడు. మంత్రులందరూ హాజరయ్యారు. ఆ మీటింగ్లో రాజుగారు తన కాళ్ళు ఎత్తి చూపిస్తున్నాడు. చూసారా నా కాళ్ళు ఎలాగైపోయాయో, బొబ్బలు వచ్చేసాయి. ఎందుకు ఇలా జరిగింది? రోడ్లు బాగలేదు కనుక ఇదిగో నేను ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటంటే మన రాజ్యంలో ఉన్న రోడ్లన్నీ కూడా లెదర్ రోడ్లు వేసేయాలి. ఏ రోడ్లు? లెదర్ రోడ్లు, తోలుతో రోడ్లు వేయాలి. ఇది నా ఆజ్ఞ. ట్రెజరర్ వచ్చాడు. సార్, ఫైనాన్స్ మినిస్టర్, అంత డబ్బులు లేవు మన దగ్గర. రెండోది, లెదర్ రోడ్లు వేయాలంటే ఏమవుతుందో తెలుసా? లక్షలాది జంతువులను చంపాలి, వాళ్ళ తోలు తీయాలి, అప్పుడు లెదర్ రోడ్లు వేయాలి. అంతలో ఒక మంత్రి గారు లేచి, అయ్యా అంతెందుకు, ఇంత లెదర్ మొక్క తీసుకొని 2 లెదర్ చెప్పులు కుట్టించుకుంటే సరిపోతుంది కదా నీవు అని అడిగాడట. ఏంటి, ఇంత లెదర్ మొక్క తీసుకొని 2 లెదర్ చెప్పులు కుట్టించుకుంటే నీ కాళ్ళకి సరిపోద్ది కదా, రాజ్యమంతా లెదర్ రోడ్లు ఎందుకు మనకి, అది వర్కౌట్ అవ్వదు బాబు అని చెప్పారండి. దేవుని యందు ప్రియులారా, మనం కూడా ఆ రాజుగారి వలె అందరూ మారిపోవాలి, అందరూ మంచోళ్ళు అయిపోవాలి, అందరూ క్షమించేయాలి, అందరూ అన్నీ చేసేయాలి. నువ్వు మాత్రం ఏం చేయవు. అంతొద్దు. అందరు గొడవ నీకెందుకు? నువ్వు ఆ లెదర్ చెప్పులు కుట్టించుకో, అనగా నీ మనసు మార్చుకో. చేంజ్ యువర్ హార్ట్, ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్. నీ హృదయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నిన్ను నువ్వు బాగు చేసుకో. ఆ ప్రభు నీలోనికి వస్తారు.
రక్షణ నీ సొంతమవుతుంది. దేవుని యందు ప్రియులారా, 3 అంశాలు ధ్యానించాం. దిగజారిపోతున్నావు, జాగ్రత్త. అదేవిధంగా కథ కాదు, ప్రభు రాక నిజమే గుర్తించు. ఇక రిపేర్ అండ్ ప్రిపేర్. నీ హృదయంలో ఉన్న పాపమును రిపేర్ చేసుకో, పరిశుద్ధతతో ప్రిపేర్ చేసుకో. ప్రభు రాకను అంగీకరించు, స్వీకరించు. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.